లోకంలో నీవు కాక వేరే ఆశ లేదయ్యా. నీ చింతంలో నన్ను నడిపించావు, నీ చింతంలో నన్ను నడిపించావు. ముగింపులో నన్ను మహిమలో చేర్చుకుందువు, ముగింపులో నన్ను మహిమలో చేర్చుకుందువు. మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా, మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకం నీవు కాక వేరే ఆశ లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు కాక వేరే ఆశ లేదయ్యా. నా హృదయపు బలము నీవేనయ్యా, నా హృదయపు బలము నీవేనయ్యా. నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేనయ్యా, నా స్వాస్థ్యము ఎల్లప్పుడు నీవేయా. మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా, మంచివాడా మహోన్నతుడా చూచువాడా నన్ను కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు కాక వేరే ఆశ లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవు కాక వేరే ఆశ లేదయ్యా. ఈ లోకంలో నీవు కాక వేరే ఆశ లేదయ్యా. పండుగలో కూర్చోండి అది పెట్టుకుంటా. ఈ పట్టులు అందరూ వెలిగించి పెట్టండి. క్యాండిల్ నిలబడకపోతే ఫ్లవర్ వేసింది చాలు. క్యాండిల్ నిలబడదాన్ని కాదు, ఫ్లవర్స్ వేసి మీరు ఎలా నిలబడితే ప్రాబ్లం కాదు. బంధువులందరూ కొంచెం ఫ్లవర్ వేయండి, అక్కడ కొంచెం పూలు వేస్తే సరిపోదు. మీరు ఎలా నిలబడితే ప్రాబ్లం చెప్తుంది. త్వరగా బంధువులందరూ కూడా కొంచెం పువ్వులు అవడేసి పక్కన నిలబడితే ప్రాబ్లం. ఇందులో పెట్టడానికి పర్లేదు, అవట్లేదు. కాకపోతే అందరూ లోపల ఈ పక్కకి అందరూ అందరూ తర్వాత కాస్ట్ ప్రాబ్లం చేస్తారు. అందరూ కూడా అందరూ
క్యాండిల్ ఇవ్వండి, ఆరిపోతాయి. ఫ్లవర్ చేయండి. సరే అలాగే పట్టి పాస్టర్ ప్రార్థన చేస్తాం. దయగలిగి మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభు కంపెనీ మీ గారి ఇంటి వద్ద చేరి ప్రభువా, ఇదిగో తండ్రి గారు చంద్రరావు గారు గత కొంతకాలంగా ప్రభు అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రభు ఆయన నీ సన్నిధికి రాలేక తుది శ్వాసగా ప్రభు అయా నీ సన్నిధిని నీ పిలుపు విని ప్రభు నీ సన్నిధికి చేరుకుని ఉన్నారు ప్రభు. మన మంగళవారం ప్రభువ దయతో నాయన తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఈ కూడుకులో మేమందరం పాల్పొంది ఉండడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు దేవా. ఎందుకంటే ఈ లోకంలో ప్రభు మేము ఎలాంటి వారమైనా దేవా పరదేశులుగా యాత్రికులుగా వచ్చాం ప్రభువ. కొంతకాలమే దేవా మా యాత్రా దినములు ముగించుకుని తిరిగి ప్రభువ నాయన పంపించిన నీ దగ్గరికి మేము చేరవలసిందే ప్రభు. అందుకే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, దేవా మా జీవితం ప్రభు అల్పమైనదని దేవా, అంతలో కనుగొడు అంతలో మాయమైపు ఆవిరి వంటిదని ప్రభువ, నేతగాని దేని వంటిదని ప్రభువ, నాయన నీటి మెరుపొడగు వంటిదని ప్రభు, అంతలో కనబడు అంతలో మాయమైపోయే ప్రభు ఆవిరి వంటిదని ప్రభు. అనేక రీతిలుగా ప్రభువ నీ వాక్యంలో ప్రభు అనేక మంది భక్తుల ద్వారా నువ్వు తెలియజేశావు ప్రభువ. నాయన తండ్రి నిజముగానే దేవా ఆవిరి వంటి దేవా మా జీవితం కొరకు ప్రభువ ప్రయాసపడుచు ప్రభు ఈ లోకంలో ప్రభువ నాయన తండ్రి నిన్ను తెలుసుకుని ప్రభువ అయా నీ రక్షణ పొందుకుని ప్రభు నీ నిత్యరాజ్యానికి దేవా తండ్రి గారు వారసులై ఉన్నారు ప్రభువ. నీకు మంత్రిని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరంలో రాయబడినట్లుగా ప్రభువ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుని కుడుకుల ప్రభు వరకు నాయన నీ సాధించడానికి తద్వారా ప్రభు మేము కూడా నీ రాకడ కొరకు సిద్ధపడడానికి దేవా నాయన నిత్య రాజ్యం కొరకు దేవా వేగిరపడడానికి దేవా నీవు ఇచ్చిన కృప కొరకే నీకు వందనాలు దేవా. పాత్రలు మీరు నడిపించినందుకే నీకు స్తోత్రాలు ప్రభువ. వాక్యోపదేశం ద్వారా ధ్యాన కీర్తన ద్వారా నీ దైవదాసులో ఉండి మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు ప్రభువ. నరులారా తిరిగి రండి సెలవిచ్చినప్పుడు ప్రభు అంతటి వారమైనా నీ సన్నిధికి చేరవలసిందే ప్రభు. ఎందుకంటే ప్రభు మేము అక్కడి వారం ప్రభువ, మా యాత్రా దినములు ముగించుకున్న దేవ మేము అక్కడికి చేరవలసిన వారం ప్రభువ. అందుకే దేవా మా దినములు పెరుగుతున్న కొద్దీ ప్రభువ అయ్యా మా ఆయుష్ పెరుగుతున్న కొద్దీ ప్రభువ నాయన తండ్రి మా దినములు లెక్కించటకు మాకు జ్ఞానం దయచేయండి ప్రభువ. నీవు ఇచ్చిన ఆయుష్ నీవు ఇచ్చిన ఆరోగ్యం ప్రభు నాయన ఈ లోకంలో మేము కష్టపడుతూ ఈ లోకంలో ప్రభు మేము దేవా నాయన శ్రమపడుచు కూడా ప్రభు నీ రాజ్యం కొరకు ఎదురు చూసే కృపను మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు దేవా నాయన. నీ వాక్యంలో ప్రభు నీ యొక్క గుడారంలో నీ పరిశుద్ధమైన అపరలోక పట్టణంలో ఎవడంటే ప్రభువ నిర్దోషమైన హృదయం కలిగి నీతిని అనుసరించు ప్రభువ నీ అందు భయభక్తులు గల వాడే ప్రభువు ఉంటాడని నీ వాక్యంలో చేసావు ప్రభువ. దయతో నాయనకి నిర్దోషత్వము ప్రభువ నీ అందు భయభక్తులు కలిగిన జీవితము నేను సొంత రక్షకులుగా అంగీకరించే కృపను ప్రభువ. ఇంకా ఎందరైతే ప్రభు ఈ స్థలంలో ప్రభువ నాయన ఉంటూ ఉన్నారు అటు వారికి నీ రక్షణ దయచేయండి తండ్రి గారి వలె మా వలె ప్రభువ నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి నీ రాజు వారసులయ్యే కృపను దయచేయండి ప్రభు. మా తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి గారి లేని లోటు ప్రభు ఈ గృహంలో ఎంతో ఉంది ప్రభు. అయినప్పటికీ నీ వాక్యం సెలవిస్తూ ఉంది, నిరీక్షణ లేని వారి వలె మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది, యేసు ఏ విధంగా మృతి పొంది తిరిగి లేచాడు అదే రీతిగా ఆయన ఎందు విశ్వసించిన వారిని కూడా మరణించి మృతి పొందిన వారిని ఆయన వెంట పెట్టుకుని వచ్చిన నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్పిన ఆయన పౌలు భక్తుల ద్వారా మాకు తెలియజేసావు ప్రభువ. అదే రీతిగా ఆయన తండ్రి విడనాడబడిన ఈ కుటుంబాన్ని ప్రభువ, కుమార్తెలను వారి కుటుంబాలను ప్రభువ, బంధువులు వారి కుటుంబాలను ప్రభువ దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తండ్రి గారి వల్లే నిన్ను తెలుసుకుని ప్రభువ నీ రాజు వారసులయ్యే కృప దయచేయండి ప్రభువ. మా తండ్రి నీకు వందనాలు ప్రభువ. ఈ ఆరాధన అంతట్లో మీరు నడిపించినందుకే నీకు స్తోత్రాలు ప్రభువ. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువ. నాయన ఇదిగో కూడా నాడబడిన పద్మ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభువ. ప్రతి అవసరత తీర్చి తండ్రిగా ఉండి పోషించి నడిపించండి. సలోమి గారిని కూడా ధైర్యపరచండి. మీ యొక్క ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. అలాగే రాణి వారి కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభువ.
నాయన ఇచ్చిన బిడ్డలను దీవించి వారి చదువుల్లో తోడేయండి ప్రభు. నాయన అలాగే తండ్రి ఈ కార్యక్రమంలో ప్రభు ఎందరైతే సహకరించారు వారి బంధువులు వారి స్నేహితులు వారందరినీ కూడా పేరు పేరు చొప్పున దీవించండి ప్రభు. నాయన తండ్రి వీటన్నిటికంటే ముఖ్యంగా నీ రాకడ బహు సమీపం ఉన్నదని గుర్తెరిగి దేవా ప్రతి ఒక్కరూ నేను సొంత రక్షకుడిగా అంగీకరించే కృప దయచేయండి ప్రభు. అలనాడు దేవా మమ్మల్ని ప్రేమించి దేవా మేము అనుభవించవలసిన పాపాల ద్వారా శాపాల ద్వారా మేము అనుభవించవలసిన శిక్షను ప్రభువ నీవే భరించి ప్రభువ నిత్య జీవాన్ని మాకు ఇవ్వడానికి దేవా పరలోకి వెళ్ళి ఉన్నావు, తిరిగి రాబోతూ ఉన్నావు ప్రభువ. నేను రాజ్యంలో మీరు నుండి లాగిన మరలా వచ్చి నేను తీసుకుని వెళ్తానని చెప్పి దేవా పరిశుద్ధాత్మను దేవ ఆదరణ కర్తలు మాకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నావు ప్రభువ. నువ్వు త్వరలో రాబోతూ ఉన్నావు ప్రభువ. నువ్వు వచ్చే రాకల్లో మేము అందరము కూడా ఈ మైక్ ద్వారా అందరైతే మీ మాటలు విని ఉన్నారు మా గ్రామంలో ఇంకా దేవా నాయన వారి హృదయంలో నీకు చోటు ఇవ్వలేని వారు ఉన్నారు ప్రభు. అటు వారిని దయతో దర్శించండి ప్రభువ. ఆయన వాక్యని దేవ మరొకరిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. దేవ వాక్యం అందించిన ప్రభువ సతీష్ గారి వారి కుటుంబాన్ని దీవించండి, వారి సేవను దీవించండి ప్రభు. నీ దాసుని బలపరచండి ప్రభు. ఆయన చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. తదుపరి కార్యక్రమం అంతట్లో నీ కృపాన్ని సన్నిధితోడు నుంచి నడిపించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధాత్మని సౌహార్దాన్ని మనకు మన పిల్లలు లోక పరిస్థితులకు ప్రేమించి వారందరికీ మరీ ముఖ్యంగా చంద్రబాబు గారు వీరగారున్న కుటుంబానికి ఆలోచించలేదు తోడుగాక. ఆమె మహారాజ్కి రాబోయే రామోజుడికి పౌరుల లక్ష్మణుడికి అందరికీ వందనాలు. భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియదు. ఆమె